ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అణుయుద్ధం మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలు, మిసైల్ స్థావరాలు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై విరుచుకుపడింది ఇజ్రాయెల్. 200 యుద్ధ విమానాలతో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో సీక్రెట్ డ్రోన్లను ఇరాన్ భూభాగంలోకి పంపి దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 100 మంది ఇరాన్ పౌరులు కూడా హతమైనట్టుగా స్వయాన ఇరానే ఒప్పుకుంది. మరి ముఖ్యంగా 3 ఆర్మీ అధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు ఇజ్రాయెల్కి సంబంధించి దాడుల్లో ఇరాన్ ధృవీకరించింది. 350 మందికి తీవ్ర గాయాలయ్యాయంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ అణు స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో దాడికి పాల్పడింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్పై దాడికి పాల్పడినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 10 కొద్ది బాలిస్టిక్ మిసైల్స్తో మెరుపు దాడులకు దిగింది ఇరాన్. 40 మందికి పైగా ఇజ్రాయెలీలు గాయపడినట్టుగా తెలుస్తోంది. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను పేల్చేసినట్టుగా ఇరాన్ చెప్పుకొచ్చింది. F-35 ఫైటర్ జెట్స్ని పేల్చేసామంటూ ఇరాన్ చెప్పుకురావడం, ఆ తర్వాత పరిణామాలు మారిపోతూ ఉండడం, నిన్న రాత్రంతా కూడా ఇజ్రాయెల్లో ఆ భీకర దాడులు కొనసాగడం, మరీ ముఖ్యంగా జెరూసలేంకి సంబంధించి కూడా దాడి జరిగిందంటూ వార్తలు రావడం, ఇవన్నీ చూసుకుంటే ఇరాన్ ఏ స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిందో, ఇజ్రాయెల్ని ఏ స్థాయిలో వణికించేస్తుందో అర్థమవుతోంది. సైరన్ల మోత మోగింది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఎటువంటి దాడులు జరిగాయి, సైరన్ల మోత ఏ స్థాయిలో ఉంది, ఆ విజువల్స్ చూద్దాం.